ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? మన ప్రభు తన సురక్షితమైన రెక్కల నీడలో మనల్ని దాచి ఆయన భద్రపరిచారు. ఈ రోజున ఆయన యొక్క సన్నిధిలో కృపతో మనము సజీవులుగా ఉన్నాం. సగం నెల గతించిపోయింది. దేవుడు ఇంతగా మనల్ని ఆయన కాపాడి సంరక్షించారు. అందుకు మనము మానక దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లింపబద్ధులమై ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క లేఖనంలో నుండి ఒక మాటను మనం ఈ రోజున ధ్యానించబోతున్నాం. లూకా సువార్త 12వ అధ్యాయంలో 15వ వచనంలో ఈ మాట రాయబడింది. ఒకనికి కలిమి విస్తరించుట వలన అది వానికి లాభము కాదు, మేలు కాదు అని. సో చాలామంది ఈ రోజున అన్నిటికీ మూలం ప్రతి సమస్యకు మూలం డబ్బే అనుకుంటారు. డబ్బుంటే చాలు అని డబ్బు కోసం ప్రయాసపడేవాళ్ళు, డబ్బు కోసం ప్రేమించేవాళ్ళు, డబ్బు కోసం కష్టపడేవాళ్ళు, డబ్బే ముఖ్యం అనుకుంటూ చివరికి తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఉండేవాళ్ళని మనం కోకొల్లగా ఉన్నారు ఈ భూమి మీద. వింటున్నాం, చూస్తున్నాం కూడా. ఓ సందర్భంలో మన హృదయాలు కూడా ఆ విధంగానే ఆపేక్షిస్తాయి, ఆ విధంగానే కోరుకుంటాయి. డబ్బు చాలా ప్రాముఖ్యమైనదని దాన్ని మనం దాచుకోవడానికి రకరకాలైన ప్రయత్నాలు చేస్తుంటాం. ఎన్నెన్నో విధాలుగా, ఎన్నెన్నో రీతుల్లో మనం జనుల యొక్క పాటలు, ప్రయాసలు మనం వింటున్నాం. దేవుని బిడ్డలుగా ఈ రోజున గమనించాల్సిన మాట ఏంటంటే, కొంతమంది తమ డబ్బును వడ్డీ వ్యాపారానికి ఇచ్చి బ్యాంకులో పెడితే బ్యాంకులో కొన్నిసార్లు దివాలా తీస్తున్నాయి కాబట్టి వడ్డీ వ్యాపారం చేద్దాం, నమ్మకమైన వాళ్ళకి, తెలిసిన వాళ్ళకి వడ్డీలకి ఇద్దాం అంటూ వడ్డీలకి ఇచ్చి గోడకి సున్నం కొట్టినట్లుగా అది రాదు, వీళ్ళు తీసుకోలేదు. ఆ విధంగా కొంతమందికి వడ్డీలకి ఇచ్చారు. వాళ్ళేమంటున్నారంటే బతుకుంటే ఇస్తాంలే అని. సో ఇస్తాంలే, ఎక్కడి పారిపోతాం అన్నట్లుగా రకరకాలైనటువంటి మాటలు, ఆలోచన. దేవుని బిడ్డలారా గమనించాలి. కొంతమంది డబ్బు దాచుకుందామంటే చీటీలు వేస్తుంటారు. ఆ చీటీలు వేస్తున్నప్పుడు మనం ఎన్నో వినుంటాం, ఎన్నో చూస్తుంటాం. కొంతమంది నమ్మకంగా చీటీలు జరిపించి ఇక అడ్రస్ లేకుండా అడావుడిగా ఎప్పుడు ఏ రాత్రులలో మాయమైపోతారో అర్థం కాదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం గమనించాల్సినటువంటి మాటను ఆలోచించండి. ఈ లోకంలో రకరకాలైనటువంటి పరిస్థితులు గుండా మానవుడికి అదే కేవలం డబ్బు, ఈ చరస్థిర ఆస్తులు చాలా ప్రాముఖ్యం అనుకుని దాని వెంటే వెళ్ళే వాళ్ళకి చాలా బాధ కలుగుతుంది. దురాశ అని సింపుల్గా ఒక మాట దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. ఆశ వేరు, దురాశ వేరు. ఆశ హద్దుతో ఉంటుంది, దురాశ హద్దులు లేకుండా ఉంటుంది. సో ఓ రోజున ఒక వ్యక్తి దైవభక్తి కలిగిన వ్యక్తిగా ప్రార్థన చేసేవాడు. దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. నువ్వేం కావాలన్నా నేను ఇస్తాను, నువ్వేం కావాలో కోరుకో అన్నాడు. ఇతను అన్నాడట, అయ్యా నేను ఏది ముట్టుకున్నా అది బంగారం అయిపోవాలి. దేవుడు అన్నాడట, నేను ఇస్తాను, నాకు చేతనవుతుంది, నువ్వు అడిగింది నేను ఇవ్వడానికి నాకు ఇష్టమే, కానీ ఒకసారికి 2 సార్లుగా ఆలోచించు, అది అంత మంచిది కాదు అని. లేదండి నాకు అదే కావాలని దేవుణ్ణి బాగా ఒత్తిడి చేశాడు. సరే నువ్వు అడిగినట్లుగా ఇస్తున్నాలే అన్నాడు. ఇతను ప్రయత్నాలు ప్రారంభించాడు. దేవుడు ఇచ్చాడా లేదా అని. ముందు తన తల మీద ఉన్నటువంటి టోపీని ముట్టుకోగానే అది బంగారంగా అయిపోయింది. చాలా సంతోషించాడు. తన ఇంటికి వచ్చాడు. తన టేబుల్ ముట్టుకోగానే టేబుల్ కూడా బంగారం అయిపోయింది. మరి ఇంక మామూలుగా బంగారపు టేబుల్ నాకు వచ్చింది అన్న ఉల్లసించాడు. ఆడ తర్వాత గ్లాస్ ముట్టుకోగానే బంగారం అయిపోయింది. ప్లేట్ ముట్టుకోగానే బంగారం అయిపోయింది. సో ఇవంతా బాగుంది, ఆనందిస్తున్నాడు. ఇప్పుడు ఏం చేశాడంటే భోజనం తినాలి. బంగారు పళ్ళెంలో ఉన్నటువంటి ఆ భోజనాన్ని ముట్టుకోగానే భోజనం కూడా ఇక బంగారం అయిపోయింది. సరేలే అని చెప్పి యాపిల్ తీసి నోట్లో పెట్టుకుందామని యాపిల్ పెట్టుకుంటే యాపిల్ బంగారం అయిపోయింది.
అయ్యో ఇప్పుడు ఎట్లా అంటూ బాధపడటం ప్రారంభించాడు. సరే, ఏదైతే ఉందిలే, దేవుడి దయ వలన నేను ముట్టుకున్న ప్రతిది కూడా బంగారం అయిపోతుంది, నాకు అంతే చాలా అని ఆనందంతో ఉన్నాడు. అలాగే తన దగ్గరికి రాగానే తన కుమార్తెను ఎత్తుకొని ఆనందించడం ప్రారంభించాడు, సంతోషించడం ప్రారంభించాడు. అమ్మా అంటూ కుమార్తెను ఎత్తుకోగానే కుమార్తె చేతిలోనే బంగారం అయిపోయింది. ఇక అక్కడి నుండి దుఃఖం ప్రారంభమైంది. తన కళ్ళ ముందే తన కుమార్తె నిర్జీవిగా ఒక రూపం, ప్రతిమలాగా, బొమ్మలాగా మారిపోయింది. దేవుని బిడ్డలారా, ఈ బాధతో వేదంతో ఉన్న ఆ వ్యక్తిని మళ్ళా దేవుడు దర్శించి, చూసావా, నేను చెప్పినట్లుగా నువ్వు వినలేదు, నీ ఇష్టానుసారంగా నువ్వు కోరుకున్నావు, నువ్వు అనుభవిస్తున్నది ఇప్పుడు అర్థమైందా నీకు? వెంటనే దేవుడు మళ్ళా విరుగుడు ఉపాయం చెప్పాడు. నువ్వు దేనైతే ముట్టుకున్నావు అది మళ్ళా తిరిగి పూర్వపు స్థితికి రావాలంటే దాని మీద నీళ్లు చల్లు, అది తిరిగి పూర్వపు స్థితికి వస్తుంది. సహోదరి, సహోదరుడా, ఈరోజున మన జీవితంలో మనము బ్రతికి ఉన్నాం కనుక మనకి ఏం అవసరమో దేవుడు తగిన సమయంలో అది అనుగ్రహిస్తాడని యేసయ్య చెప్పాడు మత్తయి సువార్తలో. ఇవన్నీ ఏమి తిందుమా, ఏమి తాగుదమా, ఏమి ధరించుకుందామా అని వీటన్నిటి గురించి చింతించొద్దు, ఇవన్నీ మీకు కావాలని పరలోకపు తండ్రికి తెలియను అని అన్నాడు. కాబట్టి వేటిని గురించి మీరు చింతించొద్దు. సో దేవుని యొక్క లేఖనంలో ఈ విధంగా ఇవ్వబడినటువంటి ఆధారాన్ని మనం మనసారా జ్ఞాపకం చేసుకుంటూ మన జీవితంలో స్పష్టంగా మనం చెప్పాలి, అయ్యా తగుమాత్రపు స్థితి నాకు ఇవ్వండి, ఎక్కువగా వద్దు, అటు తక్కువ వద్దు, నా దైనందిన జీవితానికి అవసరమైన ప్రతిదీ కూడా ప్రతిదినం మీరు నాకు సహాయం చేస్తూ నడిపించండి అని మనం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే తప్పకుండా మన యొక్క జీవితంలో దురాశ అనేది మనకు రానే రాదు. దురాశకు మనము చోటు ఇవ్వము. లోకపు మాట కూడా ఉంది కదా, దురాశ దుఃఖమునకు చేటు అని. సో ఈ దురాశ అనేది మన హృదయాల్లో మనకు ఉండనే ఉండదు. సో తన జీవితంలో దురాశతో నింపబడినటువంటి సొలొమోను పరిస్థితిని మనం చూస్తున్నాం కదా. ఒక స్త్రీని వివాహం చేసుకునే వ్యక్తి, ఒక స్త్రీతో కలిసి ఉండవలసిన వ్యక్తి ఎంతమందిని చేసుకున్నాడు? 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు, 1000 మంది భార్యలు. ఒకరితో ఎగటమే కష్టమైనటువంటి దినాల్లో 1000 మందితో ఎలా జీవితాన్ని నడిపిస్తాడు? ఆలోచించండి. ఆ దురాశ ఏమైందో తెలుసా? ఆయన చేసుకున్న ఆ స్త్రీలు సొలొమోను యొక్క హృదయాన్ని దేవుని వైపు నుండి విగ్రహాల వైపు తిప్పేసాయి. దేవుడే 2 సార్లు ప్రత్యక్షమై, సొలొమోను మీ నాన్నలాగా లేవు నువ్వు అంటూ దేవుడు సొలొమోనుతో మాట్లాడిన స్త్రీలు సొలొమోను హృదయాన్ని తిప్పేసినందువలన ఏ దేవునికైతే మొట్టమొదటి సువర్ణమయమైనటువంటి బంగారుపు ఆలయాన్ని కట్టాడో అదే ఆలయంలో విగ్రహాలను నిలబెట్టి వాటికి పూజలు కూడా చేశాడు. అంత భయంకరమైనగా సొలొమోను యొక్క జీవితం ముగింపు పతనావస్థలో మనం చూస్తాం. దురాశ వలన ఆయన జీవితంలో అంత భయానకమైన పరిస్థితిని కొని తెచ్చుకున్నాడు. మరి ఈ రోజున మన జీవితంలో దేని విషయమై ఆతృత పడుతున్నాం, దురాశ కలిగి ఉన్నాం, ఆలోచనలతో ఉన్నాం, శరీర కోరికలతో ఆలోచనలతో ఉన్నావా? దురాశ అనేది నీ జీవితానికి నువ్వు ఆ ముగింపుని ఇవ్వకపోతే దురాశలకి నిత్యముగా వాటి వలన వచ్చే ప్రమాదం చాలా ఘోరమైనది. ఆ స్థితి నుంచి నువ్వు తప్పించబడాలి. కనుక దేవుని సన్నిధిలో దురాశ నుంచి విడుదల పొందినట్లుగా ప్రభుకు ప్రార్థన చేయి. నాకు ఉన్నది ఏదైతే ఉందో అంతవరకు చాలు ప్రభువా, నేను అన్నపానములు వస్త్రములు కలిగి తృప్తిగా ఉండి మీరు అక్కడికి రాజ్యానికి సిద్ధపడితే చాలు అన్న తలంపు నీకు రావాలి. దైవజనుడైనటువంటి పౌలు గారు ఈ విషయాన్ని మనకు బోధిస్తాడు. ఏమని అంటాడంటే, నేను సంపన్న స్థితిలో ఉండ ఎరుగుదును, దీన స్థితిలో కూడా ఉండ ఎరుగుదును. కొంతమంది ఒక రేంజ్కి వచ్చాము అన్న తర్వాత
మళ్ళీ కిందికి రావడానికి వాళ్ళకి చేత కాదు. అయ్యో మేము కిందికి ఎలా రాగలిగాం, అయ్యో మేము అంత రేంజ్లో ఉన్న వాళ్ళం కదా, మేము ఈరోజు ఇక్కడికి ఎట్లా రాగలుగుతాం అనేదానికి చాలామంది కృంగిపోతుంటారు. ఆ స్థితి నుంచి ఏ స్థితిలో అయినా సరే దైవజనుడు పౌలు గారే అంటాడు, నేను కొన్ని సందర్భాల్లో వస్త్రహీనునిగా ఉన్నాను అంటాడు, దరిద్రునిగా ఉన్నాను అంటాడు, ఆకలి దప్పులతో ఉన్నాను అంటాడు. సమృద్ధిగా ఉన్న సందర్భాలు ఉన్నాయి, ఏమీ లేని సమయాలు కూడా ఉన్నాయి అని. దేవుని బిడ్డలుగా ఈ రోజున మన జీవితాన్ని ఈ విధమైనటువంటి ఉన్నతమైన ఆలోచనలతో మనం నడిపించబడాలి. దేవుడు మనకు అట్టి కృపను అనుగ్రహించును గాక. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఉదయకాలం ముందు నాయన దురాశ వలన ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో ఒకనికి కలిమి విస్తరించుట వలన అది అతనికి మేలు కాదు అన్న మీ మాటలు మాకు జ్ఞాపకం చేస్తూ మమ్మల్ని మీరు హెచ్చరించారు అయ్యా, మమ్మల్ని మీరు సరిచేశారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ మాటలు వింటున్న మేము మా జీవితాల్లో, ఆధ్యాత్మికమైన జీవితంలో అయ్యా మేము మా పితరులు ముందుగా ఉన్న వారి జీవితాలను జ్ఞాపకం చేసుకుని సొలొమోను గురించి కానీ ఇటు దావీదు పౌలు గురించి మీ ఆత్మ మాకు జ్ఞాపకం చేసిన మాటల ప్రకారంగా మా జీవితాల్లో మేము సరి చేసుకొని ముందుకు సాగుటకు సహాయం చేయండి. ఈ మాటలు విన్న ఒక్కొక్కరి జీవితంలో దురాశ నుంచి వారికి వారు విడుదల పొందుతూ దైవమే దైవభక్తి కలిగి పరిశుద్ధంగా ఉన్నవాడితో తృప్తి పొందుతూ మీరు ఆకడిని గురించి రాజ్యమును గురించి నిరీక్షణతో ముందుకు సాగున్నట్లుగా సహాయం చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు నామములో ప్రార్థన చేసి పొందున్నాము. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు మనకు ప్రభు రాకడ పర్యంతం కృప తోడుగా ఉండి ప్రతి వారికి దురాశ నుంచి విడుదల అనుగ్రహించునుగా. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభువుకి అందరికీ వందనాలు. నిశ్చయం మనం అడిగితే ఖచ్చితంగా దేవుడు మనకు ఈ దురాశ నుంచి విడుదలిస్తాడు. ప్రభువా విధంగా నిన్ను, నీ కుటుంబాన్ని, నీ సంఘ పరిచయం విధంగా ఆస్వాదించి దీవించు. ఆమేన్.